రాత్రిపూట ఇద్దరు గురు శిష్యులు అలా వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు వీధి దీపాలు వెలుగుతూ ఉంటాయి. అప్పుడు శిష్యుడు అడుగుతాడు, గురువు గారు వాస్తవానికి అవాస్తవానికి తేడా చెప్పండి అని. చెప్తాను అనుకుంటూ అలా ముందుకెళ్తూ అలా సైగ చేస్తాడు. అప్పుడు వీధి దీపాలు ఆగిపోతాయి. అప్పుడు ఆ శిష్యుడు అలా ముందుకు ఇద్దరు వెళ్తూ ఉంటే ఒక పాము కనపడుతుంది. ఆ శిష్యుడు భయపడి పక్కనే ఉన్న కర్ర తీసుకుని ఆ పాము 4 దెబ్బలు వేస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా ఆ గురువుగారు అలా చూడగా వీధి దీపాలు మళ్ళీ వెలుగుతాయి. చూస్తే ఆ శిష్యుని చేతిలో ఉన్నదేమో పాము, కింద ఉన్నదేమో కర్ర. చూసావా, ఇప్పుడు నీకు అర్థమైందా వాస్తవానికి అవాస్తవానికి తేడా? మనం చూసే దృష్టిలోనే లోపం ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది. మనమందరం కూడా అంతే. మనం ఈ నిజంగా చూస్తున్న బంధాలు, ఈ భౌతిక సంపదలు ఇవన్నీ శాశ్వతం కాదు. అసలు ఈ శరీరమే శాశ్వతం కాదు. ఇది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది. మన ఆత్మ ఒక్కటి ఎప్పటికీ శాశ్వతమైనది. మనము ఎలా బట్టలు చేంజ్ చేస్తామో అలాగే మన ఆత్మ కూడా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి మారుతూ ఉంటుంది. అందుకే మనం ఇక్కడ సంపాదించుకోవాల్సింది పుణ్యము, మంచితనము, ఇవి మంచి పేరు ప్రతిష్టలు. అంతేకాని మనకి ఇవన్నీ ఏవి వెంట రావు. మనకు శాశ్వతమైనది ఆ దైవ చింతన మాత్రమే. ఆయన్ని చేరుకునే మార్గము, ముక్తిని పొందే మార్గం ఎలాగో మాత్రమే మనము నేర్చుకోవాలి.